ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి సంబంధించిన అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చి ఉన్నాను. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. సో కంపల్సరీ రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోండి. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే చాలా సింపుల్. చూడండి, photoelectric effect is the phenomenon of emission of electrons from metal surface when the light of sufficient frequency fall on it. చూడండి, ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ పైన ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక మెటల్ సర్ఫేస్ పైన ఉన్నప్పుడు దానికి సఫిషియెంట్ ఎనర్జీ అక్కడ ఫ్రీక్వెన్సీలో ఒక లైట్ దాని మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇక్కడ ఏ విధంగా ఎమిట్ అవుతాయి అని అంటే కనుక ఫోటో ఎలక్ట్రిక్ ఎలక్ట్రాన్స్ అనేది మనం చూసినట్లయితే నో ఎలక్ట్రాన్ ఆర్ ఎమిటెడ్ ఇఫ్ ద లైట్ ఫ్రీక్వెన్సీ ఇస్ బిలో ది సర్టెన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ పడినప్పుడు మాత్రమే ఆ ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ పడినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎమిషన్ కాదు అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అట్లాగే ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, నాట్ ఇట్స్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ పైన ఆధారపడి ఉండదు, ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అట్లాగే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ ఫోటో ఎలక్ట్రాన్స్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ పైన ఆధారపడి ఉంటుంది. అట్లాగే ద నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే ఇంటెన్సిటీ ఎక్కువైతే కనుక ఫోటో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా మనకు రిలీజ్ అవుతాయి అనమాట, బయటికి రావడం జరుగుతుంది. సో ఇలా మనము ఈ పాయింట్లు కొన్ని మెన్షన్ చేసి రాసినట్లయితే కనుక మనకు 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ద ఎఫెక్ట్ సపోర్ట్స్ ది పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఐన్స్టీన్ యూజింగ్ ది ఫోటాన్ కాన్సెప్ట్ అనమాట. సో దీని నుంచి మనకు ఫోటాన్ కాన్సెప్ట్ కూడా రావడం జరిగింది. ఈ మెటల్ సర్ఫేస్ పైన సర్టెన్ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కానీ అక్కడ ఈ లైట్ ఫాల్ అయినప్పుడు దాని మీద పడినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి అనమాట. దిస్ ఫినామినాన్ అంటే ఈ మొత్తం ప్రాపర్టీని అంటే ఈ రకమైనటువంటి ప్రాసెస్ని మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటారనమాట. సో ఇది మనము ఒకసారి చూసుకోండి, 1-2 సార్లు చూసుకొని 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. సో గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, దట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. నెక్స్ట్ క్లాస్లో మరి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గురించి మనం డిస్కషన్ చేస్తాం అటామిక్ స్ట్రక్చర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇటువంటి 4 ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డ్కి సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి, మరియు కామెంట్ చేయండి, థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.